మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను యేసుక్రీస్తు శిలువపై పణంగా పెట్టాడని పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయక గురువు ఫాదర్ చిన్నబత్తిని సౌరీలు తెలిపారు. యేసుక్రీస్తు మరణం లోకానికి రక్షణ అని చెప్పారు. గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయం ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం కుద్దూస్ నగర్ నుండి శాంతినగర్ ఆర్సీఎం చర్చి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని యేసుక్రీస్తు కష్టాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ లోక రక్షణ కోసం యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని తెలిపారు. యేసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చెప్పారు. అందరూ ఐక్యతగా సమానంగా కలిసి జీవించాలని, యేసుక్రీస్తు త్యాగ మార్గంలో ఈ శిలువ మార్గాన్ని జీవించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చిత్తానుసారం జీవించేందుకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవిత్ర శుక్రవారం రోజున యేసు ప్రభువు మరణించినటువంటి ఆ యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పెజ్జోనిపేటలో ఉన్నటువంటి మోక్షారోపణ దేవాలయంలో
అదేవిధంగా శాంతి నగర్లో ఉన్నటువంటి పునీత అంతోని వారి దేవాలయంతో కలిసి ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఈ యొక్క యేసు ప్రభువు ఆ యొక్క సిలువను మోసుకొని పోతూ శ్రమలను అనుభవించినటువంటి యొక్క విధానాన్ని మరొక్కసారి మేము ఎనాక్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా ఆ ప్రభు యొక్క శ్రమలో మేము పాలు పంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రదక్షిణలో ప్రత్యేకంగా ఆ యొక్క యేసు ప్రభువు మానవాళి రక్షణ కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆలోచనతో ఈ యొక్క శిలువ యాత్రను మేము ప్రారంభిస్తున్నాము. ఈ శిలువ యాత్ర ద్వారా, ఈ యొక్క పరిశుద్ధ శిలువ మార్గము ద్వారా మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభు యేసు ద్వారా రక్షణ పొందాలని ఆశిస్తూ, కాంక్షిస్తూ ఈ యొక్క శిలువ యాత్రలో అందరూ కూడా భక్తిపూర్వకంగా పాల్గొనేదానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క శాంతి నగర్లో ప్రత్యేకంగా కుదుస్ నగరు, అదేవిధంగా కేదరాస్పేట, శాంతి నగరు ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క శిలువ యాత్రలో పాల్గొంటున్నారు. ఆ యొక్క శిలువ యాత్ర ద్వారా మాకందరికీ రక్షణ కలగాలని, ఆ ప్రభు యొక్క ప్రేమలో జీవించాలని, ఆ ప్రభు యొక్క విశ్వాస మార్గంలో జీవించాలని కోరుకుంటూ ఉన్నాము. మా పెజ్జోనపేట కమ్యూనిటీ మరియు యావత్ ప్రపంచం అంతటా కూడా క్రైస్తవ జన సమూహం అంతా కూడా ప్రభు యొక్క మరణము గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నది. గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు మన కోసం, మానవాళి కోసం శిలువలో ఆయన చేసినటువంటి మహా త్యాగాన్ని, ప్రేమ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా కథోలిక సంఘము 14 స్థలాలను మేము స్మరించుకుంటూ ఉంటాము. ఆ 14 స్థలాలలో ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక డ్రామా రూపంలో ఆ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆ దేవుడు మానవాళిని ఎలా రక్షిస్తూ ఉన్నారు, ఎలా ప్రేమిస్తూ ఉన్నారు, ఎలా కరుణిస్తూ ఉన్నారు అనే ఈ యొక్క శిలువ మార్గము ద్వారా మేమందరము కూడా స్మరించుకుంటూ, ధ్యానిస్తూ ఈరోజు అంతా కూడా మేము ఆ ప్రభు యొక్క శ్రమలు మనం గుర్తు చేస్తూ ఉంటాం. విశ్వసించిన వాడికి ఆ శిలువ మార్గము, ఆ శిలువ మ్రాను అనేటువంటిది ఒక అవమానకరముగా ఉంటుంది. కానీ విశ్వసించే వాడికి ఈ శ్రమలు, ఈ దుఃఖాలు అది రక్షణ కార్యముగా మనకు మారు మనసుగా తయారవుతుంది అని పునీత పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రభు చూపినటువంటి ఆ ప్రేమ మార్గంలో, ఆ కరుణ మార్గంలో మన కుటుంబంలోనూ మన సమాజంలోనూ జీవిస్తూ ఉండాలని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు మనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు అని యేసుక్రీస్తు తెలియపరుస్తూ ఉన్నారు. మనందరము కూడా ఎవరికి వారు తగ్గించుకున్నట్లయితే వారు హెచ్చింపబడుతారని తెలియపరుస్తున్నారు. ఎవరైతే హెచ్చింపబడుతూ ఉన్నారో వారు తగ్గించబడుతూ ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా శాంతి సమాధానాలతో సంతోషముతో ఉండాలి అంటే మనందరము కూడా సేవక రూపము దాల్చి క్షమాగుణముతో మనందరము కూడా జీవిస్తే అది ఈ లోకములోని పరలోక రాజ్యాన్ని మనము స్థాపించిన విధముగా ప్రభు సెలవిచ్చి ఉన్నారు. కనుక ఈరోజు ప్రత్యేకించి ఈ శిలువ మార్గములో ఆ ప్రభు మన కోసం ఆ దేవాతి దేవుని అపారమైనటువంటి ప్రేమను, అశాశ్వతమైనటువంటి ప్రేమను మనకు తెలియపరుస్తూ మనందరం కూడా లోకాంతం వరకు నేను మీతో ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.